జీవిత ప్రయాణంలో ఒక్కోసారి మనం అరణ్యంలో దారి తప్పినవారిలా అనిపిస్తుంది. మనసు నిండా కోరికలు. యవ్వనస్తులకు మంచి ఉద్యోగం రావాలి, లైఫ్ సెటిలవ్వాలి అనే ఆశ. తల్లిదండ్రులకు పిల్లల పెళ్లిళ్లు జరగాలి, వారు బాగుండాలి అనే ఆశ. కొందరికి సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా అప్పులు తీరిపోవాలి అనే ఆశ. ఈ రోజుల్లో చాలామంది పైకి నవ్వుతూ ఉంటారు కాని లోపల ఏదో వెలితి ఉంటుంది. డబ్బుంది, హోదా ఉంది, కాని మనశ్శాంతి లేదు. కాని కీర్తనలు 107:9 వాక్యం మనకు గొప్ప భరోసానిస్తోంది. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. లోకపు విలాసాలు మనల్ని తాత్కాలికంగా మెప్పించవచ్చు, కాని దేవుడు మాత్రమే మనల్ని తృప్తిపరచగలడు. ఆయన మీ ప్రాణాన్ని కేవలం నింపడమే కాదు, ఏది శ్రేష్టమైనదో ఆ మేలుతో నింపుతాడు. మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మిన్నగా మీ హృదయ శూన్యతను భర్తీ చేస్తాడు. ఆయన మిమ్మల్ని సగం సగం ఆశీర్వదించడు, తృప్తి కలిగేలా దీవిస్తాడు. మీరు అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే శ్రేష్టమైన మేలుతో మీ ఇంటిని, మీ హృదయాన్ని నింపబోతున్నాడు. ఆశను వదులుకోకండి, దేవునివైపు చూడండి.